దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో అనిదములా ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఆత్మీయంగా ఉంటున్నారని, బలపరుస్తున్నారని, దీవించబడుతున్నారని మా వర్తమానంలో మీకు అందిస్తూ పోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా నా సజీవుడైన రక్షకుడు మిమ్మల్ని ప్రేమించి అంగీకరించి నడిపించాలని, మీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్ళిపోతామండి. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులను ప్రేమించండి ప్రభువా, ఆశ్రయించండి. మహిమగల దేవుడా, నీ స్తోత్రాలు. గొప్ప కార్యము తెచ్చిన ప్రభా, నీ చిత్తముతో, నీ ఇష్టముతో, ప్రేమతో నడిపించి నాయన ఆశ్రయించండి. ఆరోగ్యుల కోసం, కుటుంబాల కోసం, ఆత్మీయులుగా ఉన్నట్లుగా నాయన ఆ బలహీనత తీసివేయండి ప్రభా. ఆయన ఏ దేశంలో ఉన్న నాయన మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరీ, బహ్రెయిన్, సింగపూర్, మలేసియా, ఇజ్రాయెల్, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా మా ఆత్మీయులందరినీ ప్రేమించండి, ఆత్మసారంగా నడిపించండి. గొప్ప సాక్షిగా వాడుకోమని, సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగా ఉన్నట్లుగా నీ సాక్షిగా వాడుకోండి. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. నాయన ప్రతి దైవజ్ఞాలు, ప్రతి సంఘాలు దీవించి ఆశ్చర్యమైన మహిమ కనపరుచుకోండి. చిన్న సేవకులు, పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు ఆత్మీయంగా ఉన్నట్లుగా వాళ్ళందరూ నిత్య జీవనంతో నిలిగించినట్లుగా నీ సాక్షిగా వాడుకోమని సహాయం తెచ్చండి. రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తాం. క్షేమంగా ఉన్నట్లుగా నీ కృపలో బలపరచండి. వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లుగా. సైనిదారుల కోసం ప్రార్థిస్తాం. క్షేమంగా ఉన్నట్లుగా నీ సాక్షిగా వాడుకొని ప్రభా. నాయన రోగుల కోసం, రైతుల కోసం నాయన అన్ని విధాలు బట్టి ఆర్థిక సహాయం ఇచ్చినట్లుగా రాకపోకలంతా ప్రేమించు. జాబు చేసేవాళ్ళు, ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు ఎక్కడ పనిచేస్తున్నారో మా ఆత్మీయులందరూ ప్రేమించి చక్కగా ఏర్పాటు చేసుకుని కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లుగా నీ సాక్షిగా వాడుకోమని అయ్యా నాయన ప్రతి రోగిని నాయన అందరూ బాగు చేసాడు, స్వస్థపరిచాడు నువ్వే తండ్రి. నాయన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన అనాథులు, దిక్కులేని వాళ్ళు, పిల్లలు ప్రవరణ, తల్లిదండ్రులు, భర్తల ప్రవరణ ఎంతమంది అనాథులు ఉన్నారు ప్రభా. ఆశ్రయించి మహిమ, ఘనత, ప్రభావములు, కార్యములు తెచ్చండి. వాళ్ళ పక్షము నిండి మనసుతో తోడుగా ఉండి సాక్షిగా వాడుకుంటామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి, అందరికి వందనాలు. ఈరోజు మూల వాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం, సేవకుడు అంటే ఏమిటి మీకు తెలుసా? సేవకుడు సంఘానికి తండ్రి ఎలాగా ఉన్నాడో శిరస్సుగా సేవకుడికి కొన్ని లక్షణాలు సంఘాన్ని నేర్పించే గుణపాఠాలు ఉన్నాయి. సేవకుల మాట మరి కొనసాగించాలి. సేవకుడు అంటే వాక్యం చెప్పటం, కష్టాలు ఆదుకుంటాం, ఎవరి నష్టాలు వచ్చినా ఎదలకొచ్చి వాళ్ళని ప్రేమించి ఆర్థిక సహాయం అందిస్తాం, నడిపించటం, దేవుని పరిస్థితం, దేవుడికి చెప్పే మాటలు, గుణపాఠాలు నేర్పించటం, ఇలా కొన్ని లక్షణాలు సేవకుల లక్షణాలు నేర్పిస్తారు. ప్రియమిత్రులారా, మరి కొన్ని విషయాలు మీకు జానించాలని ఆశపడుతున్నాను. నీ మనసు మారాలి. ప్రార్థన చేసేవాడే మరి హృదయాంతములోను సంఘంలో సురక్షగా సంఘాన్ని ఎలా ఉన్నారో అలాగే సేవకుడు కొన్ని లక్షల గుణపాఠాలు నేర్పుతారు. మరి మనసు మారాలి. ప్రార్థన చేసేవాడే, ప్రోత్సహించేవాడు అన్ని విధాలు పెట్టి. మరి మత్తాయి 5:44 పోతామండి. నేను మీతో చెప్పేదేమనగా, మీరు పరలోకముందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. సేవకుడు నేర్పించేది శత్రువులు ప్రేమించాలి. శత్రువులు ప్రేమించి పరలోక తండ్రి అడుగుతున్నాడు. ఆయన సాక్షాత్తు పరలోకున్న తండ్రి కుమారులై మీరు ఉన్నట్లు అంటే ఆయన కుమారులుగా, ఒక కుమార్తెలుగా మనం ఉన్నాం ఈ భూలోకం మీద. ఈ భూలోకం ఉన్న మరి శత్రువులు అక్కడ ఉంటారు.
వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళ మనసు మారాలని ప్రార్థన చేసేవాడు కావాలి సేవకుడు. హృదయాంతంలో కష్టాలు మనం ఆదుకోవాలి, నడిపించాలి. ప్రేమిట్లరా, మీ శత్రువులు ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా సేవకులు హింసించి పెడితే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఒకరితో ఒకరు హింసించబడితే ఒకరికి ప్రార్థన చేయని సేవకుడు చెప్పాలి లక్షణాలు. ప్రేమిట్లరా, ఆయన చెడ్డవారి మీదక మంచివారి మీదక తన సూర్యుని ఉదయించవలి నీతి మంతుల మీద అవినీతి మంతులకు వర్షమునకు కురిపిస్తున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారు ప్రేమించినట్లా మీకేమీ ఫలము కలుగును. మనము ప్రేమించని ఒకరి ప్రేమిస్తే మనకేం ఫలము? పరలోకున్న సాక్షాత్మే ఫలం, దేవుడి ఫలం. అది మనం పొందుకోవాలంటే సేవకుడు కొన్ని విషయాలను నేర్పించాలి, నడిపించాలి. సంఘస్థ సురక్షగా తండ్రి ఎలా ఉన్నాడో ప్రతి ఒక్కరిని జ్ఞానించి ప్రోత్సహించి ఆయా విధాలను బట్టి నడిపించాలి. ప్రేమిట్లరా, ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని మత్తయి సువార్తలో ఉంది. మరి అదే విషయాలను మరి అపోస్తల కార్యములను అపోస్తల కార్యములను 6:4 పోతామండి. 4 అయితే మీరు ప్రార్థన ఎందుకు వాక్య పరీక్ష ఎందుకు ఎగతడగా ఉండండి. ఎక్కడ ప్రార్థన చేసినా మన ఎగతగడ ప్రార్థనలు, వాక్యములు ఎగతడ ఉండాలి, ప్రార్థనలు ఎగతడ ఉండాలి, మరి మన మాటల్లో ఎగతడగా ఉండాలి, మన చేసే విధానంలో ఎగతడగా ఉండాలి. దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క అడిగినాడు, మన లెక్క చెప్పాలి. ప్రతి సేవకులు, ప్రతి దైవజనులు. ఇది ఈ బైబిల్ ఉన్న మాట అండి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఏకతాడు చెప్పండి. ఈ మాట జలసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకొని వారై సెప్రెస్, ఫిలిప్పు, ప్రొకోరు, నీకా అని నోరు, తిమోను, పరిమలకు, యువతులకు, మత పవిత్రులకు అతివేదంగా వాడు ఆకు నీ కోరు వరకు ఏర్పరచుకుని నీకు అప్రోస్తు పౌరులు ఎదుట నిలబెట్టి వీరు ప్రార్థన చేసేవారి మీద చేతులుంచేది. అప్రోస్తు కార్యముల్లోనూ అప్రోస్తు పౌరులు మరి ఎక్కువ ప్రార్థించేవారు. తిమోను, పత్తనేనుకు యూదులు అపిత్రమైన విష్టుడు అంటే తెలిసి తెలియక స్థితిలో నుండే అక్కడ అప్రోస్తు కార్యముల్లోనూ నిలబెట్టి ప్రార్థన చేసేవాడు కావాలి. అలా గీషు భాష అని సునుక సాగినప్పట్లోనూ 12 మంది ఉండేవారంట యూదులు అప్రోస్తులలో. 12 అప్రోస్తులలో ఎంతగానో శిశువుల కుమారులకు పిలిచి దేవుని వాక్యం బోధించాలని మాని ఆహారం పంచిపెట్టారంట. దేవుని వాక్యము మానేయాలని ఆహారం పంచిపెట్టారంట. దేవుడి వాక్యము ఎక్కడ అప్రోస్తు కార్యములో మనం నేర్చుకోవాలి. అప్రోస్తు కార్యములను ఎలా నిలబెట్టాయంటే మరి శిశువుల సంఖ్య విస్తరించమడు. మరి పరిశీలకులు కానీ మరి ఎదవరాలని చిన్న చూపు చూడకూడదండి. అందరు సమానం చూడాలి. చిన్న బిడ్డలని పెద్దలని మీరు సేపుస్తారు, జాగ్రత్తగా ఉండాలి. మన అన్ని విధాలు బట్టి మరి ఒకరితో ఒకరు భావములను, ఒకరితో ఒకరు సహవాసముతో సేవకుడు నేర్పించే లక్షణాలు ఇంకా నడవాలి. మరి ప్రోత్సహించాలి, వాళ్ళని గౌరవించాలి. మరి అన్ని కార్యములు చేయించాలి. ప్రార్థనతో చేసేవాడే ఒక సేవక లక్షణం ఎదురు కొనసాగించాలి. అందరి కొరకు ప్రార్థించేవాడు, అందరి కొరకు విజ్ఞాపన చేసేవాడు, అందరి కొరకు సత్యవాక్యమైన నడిపించేవాడు. మరి సేవకుడు కొన్ని లక్షణాలు నేర్చుకుంటే గుణపాఠాలు ఇంట్లో ఉన్నాయండి. ప్రియమిట్లరా, అప్రోస్తు కార్యములను అలాగే చేసేవారు. ప్రియమిట్లరా, దేవుని వాక్యం ప్రజలకు శిశువులకు సంఖ్య యెరూషలేముకి బహుగా విస్తరించను. మరి అక్కడ యెరూషలేముకి విస్తరించింది శిశువులతో. మరి సేవకులు చేసేవని యాజకులు అనేక విశ్వాసము లోబడేది. మరి విశ్వాసమతను పైలు కృపతో ఆయన విస్తరిస్తే ఆయన లోబడి ఉండాలి. నిండి మనసుతోనూ గొప్ప సూచన క్రియలు చేసిన వాడే మరి అలా ఆదర్శం నడిపించుకోవాలి. పిరిమెట్లరా, మరి అప్రోస్తు కార్యములు చూస్తే అక్కడ ఉన్న శ్రమలు కానీ అక్కడ ఉన్న ఇబ్బందులు కానీ ఆహార పంచిపెట్టుగా పెట్టి చూడరు. కానీ ప్రార్థన చేసే దేవుడు చెప్పేవాడు. ప్రార్థన శిశువులతో తన సమూహములకు పిలిచి దేవుని వాక్యం బోధించటకు మాని ఆహారం పంచిపెట్టేది.
ఆత్మతోను జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందినవాడే మనుషులు మీరు ఏర్పరచుకోండి. మన హృదయములో మంచి పేరు పొందుకోవాలి. మంచి హృదయమును నడిపించుకోవాలి. మంచి హృదయములు లక్ష్యాలు నడుచుకోవాలి. ప్రేమ పెట్టలరా, ఈ విషయం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలని సేవకుడు నేర్పించే గుణపాఠాలు కానీ, సేవకుడు ఎగతగడ ప్రార్థించే నేర్పించే లక్షణాలు కానీ, ఇంకా కొనసాగించే ఇంకా ఆదిభావములను మన పరలోక రాజ్యమును ఆయన వెలిగించబడాలి. పరలోక సాక్షిక సేవకుడుగా మనం నిలబడాలంటే మరి అయ్యా జనములు ఎక్క కష్టం వచ్చినా ప్రార్థించు నేర్పించుకుని కొనసాగించడమే గొప్ప లక్షణం, ఒక సేవకుడి లక్షణం. ప్రేమ పెట్టలరా, మీరు ఈ విషయం ప్రతి ఒక్కరిని తెలుసుకొని సేవకుడిని గౌరవించాలి. అక్కడ సంఘంలో ఉన్న శిరస్సుగా తండ్రి ఎలాగో ఆజ్ఞాపించడు, సంఘానికి శిరస్సుగా ఆత్మసారంగా ప్రార్థన చేసేవాడు, వాక్యము బోధించేవారు. ఇది లక్షణం నేర్చుకోవాలి. ప్రియమిత్రులారా, ఈ విషయం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరులను ప్రేమించండి ప్రభా. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా సాక్షి వాడికి సహాయం అందించమని అయ్యా, వాళ్ళ కష్టములు ఆ తోడుగులు ఆరోగ్యమిషులు తోడుగుండి నిండి మనసత్వ ప్రభా దీవించి ఆశ్చర్యమయం కనపరుచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.